హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి టాస్కిఫై కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ భారతదేశం అంతటా కూడా ఈ యొక్క వేకెన్సీ తీయడం జరిగింది. ఈ యొక్క కంపెనీ కూడా మనకి భారతదేశంలోనే ఉంటుంది అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. 23 గంటల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇప్పటి వరకు 100 మందికి పైగా దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. సో ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఇదైతే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు పూర్తిగా ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. పార్ట్ టైం వర్క్ అనమాట. సో ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మీ ప్రొఫైలు మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయా అనేది కూడా ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా నా రెజ్యూమ్ను తయారు చేసుకోవచ్చు. అంటే మీ యొక్క రెజ్యూమ్ని ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఎలా తయారు చేయాలనేది కూడా వీళ్ళైతే దానిపైన క్లిక్ చేస్తే మీకు అర్థమవుతుంది. నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా చెక్ చేసుకోవాలి. మీరైతే అప్డేటెడ్ రెజ్యూమ్ అప్లై చేస్తే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగం గురించి చూసుకుంటే బెంగాలీ వాయిస్ యాక్టర్స్ అయితే కావాలన్నమాట. అండ్ స్పీచ్ల కోచ్ల కోసం రిమోట్ జిగ్ అనమాట. ఇది రిమోట్గా మీరైతే వర్క్ చేయొచ్చు. శిక్షణ ఏఏ ద్వారా గంటకు 2000 నుంచి 2500 వరకు కూడా మీరు సంపాదించవచ్చు. ఈ యొక్క జాబ్లో భారతదేశంలో ఎక్కడి నుండైనా పనిచేసే స్వతంత్రం అనేది లభిస్తుంది. సౌకర్యవంతమైన గంటలు అనమాట. అంటే మీకు నచ్చిన టైంలోనే వర్క్ చేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. అలాగే మీరు బెంగాలీ వాయిస్ యాక్టర్కి స్పీచ్ కోచ్ లేదా వోకల్ ఎక్స్పర్ట్. మీ వాయిస్ని శక్తివంతమైనదిగా మరియు లాభదాయకంగా మార్చుకోవడానికి మీకు ఒక అవకాశం అనేది చెప్పడం జరుగుతుంది. తదుపరి తరం ఏఏ అసిస్టెంట్లు సహజంగా, సరళంగా మరియు సాంస్కృతిక ప్రామాణికంతో మాట్లాడటానికి మాకు శిక్షణ ఇవ్వడంలో సహాయపడండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే మీరు ఈ ప్రదర్శనని ఎందుకు ఇష్టపడతారు? బాగా సంపాదించండి. 2000 నుంచి 2500 వరకు గంటకు మనకి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఈజీగా 2 అవర్స్ చేస్తే 5000 అనేది సంపాదించవచ్చు. నెలకు 1,50,000 అనేది అవుతుంది. రోజుకి 5,000 సంపాదిస్తే 100% రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఎక్కడి నుండైనా మీరు పని చేయొచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. మీ సొంత షెడ్యూల్ను సెట్ చేసుకోండి. మీ జీవన శైలికి సరిపోయే వసతి అనేది ఇక్కడ లభిస్తుంది. మీ ప్రతిభను ఉపయోగించండి. మీ గాత్ర నైపుణ్యాన్ని అత్యాధునిక ఏఏ అభివృద్ధికి తీసుకురండి అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే ఏఏ జనరేటర్ బెంగాలీ ప్రసంగాన్ని సమీక్షించండి మరియు మెరుగుపరచండి అనేసి ఇవ్వడం జరిగింది. అధిక నాణ్యత, స్పష్టమైన మరియు సహజమైన వాయిస్ నమూనాలను రికార్డ్ చేసే విధంగా ఉండాలి. అలాగే ప్రసంగ కంటెంట్లో భాష మరియు సాంస్కృతిక ఖచ్చితత్వాన్ని నిర్ధారించడం అనేది తెలియాలి. ఏఏ అసిస్టెంట్ యొక్క స్వరం, స్పష్టత మరియు వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడే విధంగా ఉండాలి. అలాగే మేము వెతుకుతున్నది ఎవరి కోసం అంటే వాయిస్ యాక్టింగ్, వోకల్ ట్రైనింగ్ లేదా స్పీచ్ కోచింగ్లో అనుభవం అనేది ఉండాలి. బెంగాలీలో స్థానిక స్థాయి పట్టు అనేది ఉండాలి. అద్భుతమైన ఉచ్చారణ అనేది ఉండాలి. ఉచ్చారణ మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి కూడా మీకు ఉండాలి. కంపెనీ గురించి చూసుకుంటే ఇక్కడ మీరు అప్లికేషన్ ఓపెన్ చేసి డైరెక్ట్గా మీరు అయితే చూసుకోవచ్చు. అప్లికేషన్ లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ఈ యొక్క అప్లికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏఐకి ప్రాణం పోయడానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది.
సో ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అప్లికేషన్ లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ ఉన్న బాక్స్లో ఇవ్వడం జరిగింది, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.